వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు ఉగాది పండుగ జరిగింది. ప్రముఖ సిద్ధాంతుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కూడా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ భార్య గారు, వాళ్ళ శ్రీమతి గారు భారతిరెడ్డి గారితో కలిసి చాలామంది నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా కన్నుల పండుగ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం మొత్తం కూడా ఫస్ట్ నుంచి కనుక లైవ్ కవరేజ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పి అందరికీ మంచి జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అయితే అసలు జగన్ నామస్మరణ తప్ప అసలు జగన్ను విమర్శించడం, జగన్ను ద్వేషించడం అనే దాని ద్వారా మాత్రమే ఆక్సిజన్ జనరేట్ అవుతుంది అని చెప్పి నమ్మే ఒక బ్యాచ్ ఎవరైతే ఉంటారో నిజంగా వీళ్ళందరికీ కనుక ఆయుష్ జగన్మోహన్ రెడ్డి గారు పోస్తున్నారేమో అనిపిస్తుంది. ఈయన మీద ద్వేషాన్ని, ఈయన మీద విషయాన్ని, ఈయన మీద దుష్ప్రచారాన్ని కనుక చేయకపోతే ఆక్సిజన్ అనేది జనరేట్ అయ్యి వాళ్ళకు బ్రతికే ఉండదేమో అనిపిస్తుంది. వాళ్ళ విమర్శలు, వాళ్ళ చెత్త పోస్టులు కనుక చూస్తే చాలా అంత ప్రోగ్రాం లైవ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉగాది పచ్చడి పెడితే అవి పెట్టారు, ఇట్లా తీసుకున్నారు, తాగారు, ఇట్లా నోట్లో పెట్టుకొని తాగారు, కానీ నోట్లోకి మింగలేదు. పోస్టులు, విమర్శలు, అంటే ఎంత నీచంగా సమాజం తయారైపోతుంది అంటే సమాజంలో ఇట్లాంటి నీచులు ఎలా ఉన్నారో చూడండి. అంటే సమాజాన్ని అంతా ఇళ్ళలాగా నీచులాగా తయారు చేద్దామని చెప్పి అదిగో భారతిరెడ్డి గారు నోటి దగ్గర పెట్టుకున్నారు, నోట్లో పోసుకున్నారు, మింగలేదు, పక్కన దవన్న పెట్టుకున్నారు, ఇంకో దగ్గర పెట్టుకున్నారు ఉంచేసి అసలు లైవ్ అన్ని కెమెరాలు ఉన్నాయి, పెట్టారు, తీసుకొని తాగుతారు. పెడితే తినడానికి తాగడానికి ఎవరికి పోయేమంది ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంత సాంప్రదాయంగా వాళ్ళు కూర్చొని పూజలు చేసి కార్యక్రమాన్ని చేశారు. దాని చుట్టూ విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు పంచె పైకి కట్టుకున్నారు, పంచె కింద కట్టుకున్నారు. భారతి గారు ఆ మేడం ధరించిన శారీ ఇస్త్రీ చేయలేదు. ఇట్లా అంటే ఇంత రకరకాల చెత్త అంత. అసలు ఇక జగన్ ఎక్కడైనా కనుక ఏదైనా ప్రభుత్వాలు వాళ్ళు చేసే మంచి గురించో, లేకుంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు చేసినటువంటి చెడు గురించో, ఇంకేదైనా అంశాల గురించో మాట్లాడతారు. విద్య గురించో, వైద్యం గురించో, మౌలిక వసతుల గురించో, డెవలప్మెంట్ గురించి ఇంకేదో మాట్లాడతారు. కానీ దరిద్రమేందో ఈ కర్మేందో కానీ ఆంధ్రప్రదేశ్కి దరిద్రమేందో ఈ కర్మేందో కానీ నిజంగా నోరు తెలిస్తే వీళ్ళ మతం ఇది, వీళ్ళ దేవుడిది, వీళ్ళిది, వీళ్ళ డ్రెస్ ఇది, వీళ్ళ కత్తి ఇది, వీళ్ళ పంచిది, వీళ్ళ ప్యాంట్ ఇది, వీళ్ళ చీర, వీళ్ళు నిలబడారు, వీళ్ళు ఇళ్ళ కూర్చున్నారు, వీళ్ళు ఆ దేవుడు ఈ మొత్తం ఎప్పుడు ఈ కర్మేంద్ర బాబు. నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా దరిద్రం రాస్తాము ఇవన్నీ. ఏ చేసినా ఏదో అంటే ఎంత దారుణం చూడండి. 164 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రజలకు మంచి చేసే అధికారాన్ని అలాగే వాళ్ళే కంటిన్యూ చేసుకోవాలి అనే ఆలోచన నుండి అసలు ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్ మీద విషయాన్ని, జగన్ మీద ద్వేషాన్ని ప్రదర్శించడం ద్వారా మాత్రమే అధికారం సాధ్యమవుతుందేమో అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉన్నారు. అంటే వీళ్ళ పాలన మీద వీళ్ళకి ఎంత నమ్మకం ఉందో మనకి ప్రజలు ఆలోచించుకోవాలి.